మంచిది. ఈ సమయంలో మనం కీర్తన భాగం 62వ కీర్తన చదువుదాము. నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త. ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పడుదురు? ఒరుగుచున్న గోడను, పడబోవు కంచెను ఒకడు పడద్రోయునట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ చూచుదరు? అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదరు. అబద్ధమాడుట వారికి సంతోషము. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదరు. నా ప్రాణమా, దేవుని నమ్ముకుని మౌనముగా నుండుము. ఆయన వలనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. స్తోత్రం. ఈ చదవబడ్డ కీర్తన భాగం 62వ కీర్తన 5 చరణాలలో ఈ దైవజనుడు దావీదు ఆయన మాట్లాడుతున్న మాటను మనం గమనించినప్పుడు, స్తోత్రం, ఇది ప్రవచన కీర్తన, ప్రవచనాత్మక కీర్తన. ఇందులో అక్షరార్థంగా దావీదే కనబడుచున్నాడు. గమనించాలి. ఆయన అంటున్నాడు, నేను దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నాను అంటున్నాడు. ఉన్నారా? దేవుని నమ్ముకుని మౌనంగా ఉన్నారట. దేవుని నమ్ముకుని మౌనంగా ఉన్నారట. ఇలా మౌనంగా ఉండడానికి గల కారణం ఏంటి? మౌనంగా ఉండడానికి గల కారణం ఏంటి? దేవుని నమ్ముకున్నాడని మౌనంగా ఉన్నాడట. స్తోత్రం. ఆ కింద వచనాలన్నింటిలో కూడా నా ప్రాణమా, నా ప్రాణమా, దేవుని నమ్ముకుని మౌనముగా ఉండుము. ఇక్కడ చూడండి, ఆయన తన ప్రాణాన్ని సముదాయిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రాణాన్ని సముదాయిస్తున్నాడు. అంటే మనలో శరీరము, ప్రాణము, ఆత్మ ఇవి కలిగి ఉన్న మనుష్యుడు దేవుని వాక్యం పట్ల, దేవుని యందు విశ్వాసంతో జీవించునను శరీరము కొన్ని విషయాల్లో మనుషుల్ని రేగిస్తూ ఉంటాయి, రేపుతూ ఉంటాయి. అటువంటి సమయంలో ప్రాణం కూడా ఏంటి నువ్వు ఇలాగ ఊరుకున్నావు, ఏంటి నువ్వు అలాగున్నావు, ఇలాగున్నావు అని ప్రాణం కూడా నిన్ను కొంచెం రెచ్చగొడుతూ ఉంటుంది. అటువంటి సమయంలో అతడు తన ప్రాణాన్ని సముదాయిస్తూ ఉన్నాడు. ఆయన తన ప్రాణంతో చెప్పుకుంటూ సముదాయిస్తూ, దేవుని వలన నాకు రక్షణ దొరుకుతుంది అని నమ్మే విశ్వాసంతో అతడు ఉన్నాడు. ప్రతి ఒక్క జీవితంలో ఈ సందర్భాలు ఉంటాయి. గమనిస్తే నేను స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది భార్యలే ఉంటారంటే సన్నాసులో కూరుకున్నామేంటి, సన్నాసులో కూరుకున్నామేంటి. అట్లాగే శరీరం కూడా ఊరుకున్నామేంటి. ఒకని అక్కడ దావీదు ఉపయోగించిన పదం ఒకని ఔన్నత్యమును అని మాట్లాడుచున్నాడు. ఒకని ఔన్నత్యము. దావీదులో చాలా సుగుణాలు ఉన్నాయి, మంచి గుణాలు ఉన్నాయి, మంచి గుణాలు అతనిలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అయితే అతను కొన్ని సందర్భాల్లో బలహీనమైపోయిన పరిస్థితులు ఉన్నాయి. 2వ వచనంలో అతను ఏమంటాడో తెలుసా? చూడండి, ఎత్తైన నా కోట. చూడండి, నేను ఎత్తైన నా కోట అని చెప్తూ ఉన్నాడు. ఎత్తైన నా కోట. తర్వాత అంటాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండను ఎక్కించు. స్తోత్రం. ఇప్పుడు ఈయనకి ఉన్న విషయం ఏంటంటే, ఇతడు బలహీనుడైపోయాడు.
బలహీనుడైపోయాడు. బలహీనుడైపోయిన సమయంలో కూడా అతను మౌనంగా ఉండి ప్రభు ఇచ్చే రక్షణ, ప్రభు చేసే కార్యము, ప్రభు చేసే పని, దాని కొరకు ఈయన కనిపెడుతున్నాడు. అయితే గురి ఏమిటంటే నేను అన్ని విషయాల్లో రక్షించబడతాను, అన్ని విషయాల్లో కాపాడబడతాను. నా ప్రయాణము అంతంత మాత్రంగా ఉన్నా, ఎక్కలేని కొండలు నా ముందున్నా, నా శక్తి, నా సామర్థ్యము ప్రయాణం చేయటానికి సరిపోదు నాది. కానీ ఏంటంటే ఆయన మాత్రం ఎక్కిస్తారు. అది విశ్వాసం. నా ముందు చాలా ఉన్నాయి, నేను ఈ ప్రయాణం చేయగలనా, ఈ విశ్వాసంలో నేను కొనసాగలనా, నేను నిలబడగలనా అనేది సందర్భంలో ఉన్నను. అయితే అతను అంటాడు, నన్ను ఏవి కూడా కదిలించలేవు. గొప్ప మాట ఇది. నాకున్న ఏ పరిస్థితి కూడా కదిలించలేవు నన్ను. అంటే దేవుని సంఘంలో నాటినప్పుడు కొన్ని వ్యతిరేకమైన పరిస్థితులు కదిలించే సందర్భాలు జీవితాల్లో ఉంటాయి. అది అవమానమే కావచ్చు, హేళనే కావచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరో చెప్పారండి అందుకని నేను ఇలా చేశానని అంటారు. ఎవరో చెప్పారండి అందుకని నేను ఇలా చేశాను. ఇక్కడ విషయం ఏంటంటే దావీదుకి తనకంటూ తానుకు ఒక క్లారిటీ ఉంది, తనకంటూ తానుకు ఒక నిశ్చయత ఉంది, తనకంటూ ఒక మనసులో ఒక నిబ్బరం ఉంది. ఇది విషయం. విన్నారా? అలా చాలామంది చెప్పారండి అందుకే అంటే నేను ఇలా చేశానండి చాలామంది చెప్పారు. ఇలాగా అంటే ఏంటంటే తనకంటూ తనకు ఒక క్లారిటీ, తనకంటూ ఒక నిబ్బరము, తనకంటూ ఒక సరైన స్థిరమైన విశ్వాసం, ఆత్మ లేని వ్యక్తులు జరుగుతూ ఉంటారు, అటు ఇటు జరుగుతూ ఉంటారు. ఇతను అంటాడు ఇక్కడ, నేను అంతగా కదిలించబడను. అంటే కదిలించే పరిస్థితులు ఉంటాయి, కదిలించే పరిస్థితులు ఉంటాయి. నిన్ను కదిలించాలని పరిస్థితులు టార్గెట్ చేసి ఉంటాయి జీవితంలో. మరి పోయిన సంవత్సరంలో ఏవే విషయాల్లో కదిలిపోయారు, ఏవే విషయాల్లో ఊపేసింది దుష్టుడు సాతాను, ఏ విషయాల్లో కదిలించేశాడు, ఏ విషయాల్లో స్థిరపడ్డాము, ఏ విషయాల్లో కదలకుండా ఉన్నాము అని ఏదైనా ఒక విషయంలో మీరు దేవుడు చేసిన కార్యం బట్టి, దేవుడిచ్చిన ఉపదేశం బట్టి, వాక్యమును బట్టి నేను కదలింపబడకుండా ప్రభువు నన్ను ఉంచారు అని ఏ విషయంలో అయినా సరే నీకు నీవు ఏమైనా చెప్పగలవా? దావీదు చెప్పినప్పుడు నా ప్రాణమా ఎందుకు నువ్వు తొందరపడతావు. అలాగే ఇప్పుడు నీకు నువ్వు ఎప్పుడైనా ఇటువంటి సందర్భాలు నీకు ఎదురైనయా? కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి కానీ కొన్ని చేతులు కడిగేసుకుంటాం, వదిలేసుకుంటాం, ఇది చేసుకుంటాం, తట్టుకోలేక, ఎదిరించలేక, పరిస్థితులు ఇది చేయలేక అలా కదిలిపోతుండా. సరేలే ఏముందిలే పరిస్థితులు భరించి భారంతో అతడు ఉండి నన్ను అంతగా కదిలించలేని విషయాలు నేను కదిలింపబడను అని చెప్తున్నాడు. అతను ఏమన్నాడు? నేను అయితే ఇప్పుడు ఏదైనా కదిలిపోయిన విషయాలు ఎందుకు కదిలించలేకపోయాడు అతన్ని అపవాది అంటే దాని అర్థం ఏంటంటే ఇతడు దేవుని యందు నమ్ముకుని ప్రతి విషయాలు దేవునికి అప్పగించేశాడు. ఏం చేశాడు? దేవునికి అప్పగించేశాడు, దేవునికి వదిలేశాడు. దేవునికి వదిలేశాడు, అందుకే మౌనంగా ఉండగలుగుతున్నాడు. దేవునికి వదలలేనప్పుడు మన మనసులో నెమ్మది ఉండదు. మనమే మోసుకుంటున్నప్పుడు మనకు నెమ్మది ఉండదు. దేవునికి వదిలేసి మనం మౌనంగా ఉన్నాము అంటే దాని అర్థం ఏమిటి? అది చేతకంతనం అని కాదు, ఇంకోటి అనేది కాదు. దేవుని అందలి గౌరవము, వాక్యమందలి గౌరవము, ప్రభువునందు గౌరవము, సంఘ నియమమును బట్టి గౌరవము. విన్నారా? సంఘ నియమము నిర్ణయాన్ని మనం గౌరవిస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే దేవుణ్ణి గౌరవిస్తున్నాము, దేవుని అంత భయం ఉంది, దేవుని నియమాన్ని మనం పాటిస్తున్నాము. యోబు అంటాడు, నా కన్నులతో పాపం చూడుకున్నట్లు నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. ఒకవేళ అలాగ కాకుండా ఏదో చేస్తే నా ప్రభు ఎదుట నా బ్రతుకేమవుతుంది, నా నమ్మకం ఏమవుతుంది
అది అది అంటూ ఉన్నాడు. ఇలాగ ఏంటంటే జీవితంలో ప్రభు పట్ల ఒక గౌరవము, వాక్యం పట్ల, అంటే ఇది నీ ఆత్మకున్న సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. నీ ఆత్మకున్న సంస్కారం. లోకంలో సాతాను ఎన్నో ఆశలు అవి చూపించి నిన్ను కదిలించే పరిస్థితులు తీసుకొస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హైదరాబాద్లో పెద్ద పెద్ద కట్టడాలు ఉన్నాయి. ఆ కట్టడాలు 200, 300, 400 సంవత్సరాలు కట్టిన కట్టడాలు ఈరోజు కూడా చక్కగా ఉన్నాయి. దాని పునాది చాలా లోతులో వేయబడింది. ఈ లోపల ఎన్నో తుఫాన్లు, ఎన్నో వరదలు, ఎన్నో భూకంపాలు అవన్నీ చూసిన కథలేదు అలాగున్నాయి. 400 సంవత్సరాలు పూర్వం కట్టిన చార్మినార్ ఈరోజు వరకు అది అలాగే. దీనికి కారణం ఏమిటి? ఆయన కదిలించబడడానికి కారణం ఏంటి? ఆయన అంటున్నాడు మౌనంగా ఉన్నాడు. భక్తితో ఉన్న వాళ్ళకి కష్టాలు బాధలు లేవని అనుకోవద్దు. బాధలు లేవంటే అది భక్తి కాదు. అవునా? బాధలు లేవంటే అవి భక్తి కాదు. బాధలు ఉండాలి. బాధలో ఉన్న తీపిదనం, దేవుడు తోడుగా ఉన్నాడంటే బాధలో ఉన్న తీపిదనం అతను అనుభవిస్తున్నాడు. బాధలో ఉన్న తీపిదనం కష్టం కాదు, తీపిదనం బాధలో. దేని స్తోత్రం, హల్లెలూయా. చదువున్న మాట. ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. ఎన్నాళ్ళు చాలు, అంతగా కదిలింపబడను. ఎత్తైన కోట లేదా ఎత్తైన కొండ. దేని స్తోత్రం. ఆ మాట చదువు. ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. ఎత్తైన కోట ఆయనే, ఎత్తైన కోట. ఇక్కడ ఒక విషయం ఉంది. ఎత్తైన కోట అంటే ఒక పట్టణానికి చుట్టూరు ఒక ప్రాకారం ఉంటుంది. ఇప్పుడు ఆయన అన్నాడు, నాకు ఒక ప్రాకారం ఉంది, నన్ను కాపాడడానికి ఒక ప్రాకారం, ఒక ఆశ్రయం నాకుంది. ఆ ఆశ్రయంలో నేను సురక్షితంగా క్షేమంగా ఉన్నాను. ఆ ప్రాకారం ఉంది. ఏం చేద్దంటే అపవాది ఆ ప్రాకారం లోపలికి రాలేడు. అది చాలా ఎత్తైంది. అది దేవుని ప్రాకారం. దాని యందు విశ్వాసం ఉంచి దేవునికి అప్పగించి ఉంటున్న వ్యక్తికి ఇదే నిబ్బరం, ఇదే ధైర్యం. నాకు ఒక ప్రాకారం ఉంది. ఆ ప్రాకారం నాకు ఆశ్రయపూర్వంగా ఉంది. దానిలో నేను క్షేమంగా, సురక్షితంగా, భద్రంగా ఉన్నాను. కొన్ని పరిస్థితులు ఉన్నను. దాంట్లో దేవుడు నన్ను క్షేమంగా ఉంచాడు. దేవునికి స్తోత్రం. మరొక వచ్చిన భాగం కూడా మనం చూద్దాం. వాక్య భాగంలో 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయము కొన్ని మాటలు మనం చూద్దాం. ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియును ఆహాబు యెజెబెలునకు తెలియచెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. చూడండి, ఏలియా ఈ 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 18వ అధ్యాయములు చదువుతూ వస్తూ 19వ అధ్యాయంకి వస్తే 17వ అధ్యాయంలో రాజైన ఆహాబు ఎదుట చాలా రోషంగా నిలబడ్డాడు దేవుని పక్షంగా. ఏమన్నాడంటే, ఈ దినము నుండి మొదలుకొని 3.5 సంవత్సరాలు ఇక్కడ వర్షం పడదు అని సవాల్ చేశాడు. రాజు ఎదురుగా దేవుని పక్షంగా నిలబడ్డాడు. 18వ అధ్యాయంలో వచ్చేటప్పటికి అతడు బయలు ప్రవక్తలు ఎదుట నిలబడి ఒక రాళ్ళతో ఒక బలిపీఠం కట్టి దాని మీద కట్లు పేర్చి ఆ బలిపీఠం చుట్టూను ఒక గుంతలాగా తీశాడు, ఒక గాడిలాగా తీసి ఒక ఎద్దును వధించేసి ఆ వధించిన ఆ కందకాలు తీసుకొచ్చి ఈ కట్ల మీద పేర్చేసి
ఇంచుమించు ఓ, కొన్ని 30-40 తొట్లు నీళ్లు తీసుకొచ్చేసి అట్ల మీద వేసేసాడు, శుభ్రంగా తడిపేశాడు. అట్లాగే బయలును ఆరాధించి సేవించేవారు వాళ్ళు కూడా ఒక ఎద్దును వధించి బలిపీఠం కట్టి ఏలే చేసినట్టే చేశారు వాళ్ళు కూడా. అయితే ఉదయకాలం మొదలెట్టారు ప్రార్థన. ఈ ప్రార్థన బయలా అగ్నిదింపు, బయలా అగ్నిదింపు, బయలా అగ్నిదింపు. ఇక్కడ ఏలియా కూడా వాళ్ళు చేసి అంతా చూస్తూ అన్నాడు, మీ బయలు పడుకుందేమో లేపండి, దారిలో ఉన్నాడేమో చూడండి. ఇలాగ కొన్ని మాటలు కూడా ఏలియా మాట్లాడాడు. కొన్ని 400 మంది పైన ప్రవక్తలు అక్కడ ఉన్నారు. వారి ఎదుట సవాలుగా నిలబడ్డాడు, ఒక్కడే దేవుని పక్షంగా నిలబడ్డాడు. నిలబడి ఇతడు బలిపీఠం కట్టి ఇప్పుడు అతడు చిన్న ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ముగించగానే పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి ఆ కందకాల మీద దిగి మొత్తము ఆ కట్లు, కందకాలు, రాళ్ళు, మొత్తం ఆ నీరు మొత్తం అదంతా కూడా బుగ్గు చేసేసింది, అంటే బూడి చేసింది, బూడిదైపోయింది. అదంతా దేవుని అగ్ని దిగి వచ్చింది, బూడిదైపోయింది. ఇంత రోషము కలిగిన ఏలియా 19వ అధ్యాయంకి వచ్చేసేటప్పటికి ఏమైందంటే, మరి రాజు భార్య యెజబెలు ఒక వర్తమానం పంపించింది, కొంతమంది ప్రవక్తలను చంపేసింది. ఆ విషయం ఏలియాకి తెలుసు. అయితే ఒక వ్యక్తిని పంపించి నేను చాలామందిని చంపించేశాను, ఆ చంపించిన వారి లిస్టులో రేపు ఈ టైంకి మీ పాస్టర్ గారి పేరు యాడ్ అయిపోతుంది, నేను స్తోత్రం జాయిన్ అయిపోతుంది. ఇలా చెప్పేటప్పటికి ఆ వ్యక్తి వెళ్ళి ఏలియాకి చెప్పాడు, బాబు నాయన ఏలీ గారు, మరి ఇలాగా యెజబెలు చెప్పింది అన్నప్పుడు ఇక ఈ 19వ అధ్యాయంలో మీరు చదవండి 4వ వచనం. తాను ఒక దినము ప్రయాణము. ఇక్కడ చూడండి, ఈ కబురు రాగానే మనోడు ఏం చేశాడు తెలుసా? దేవుని స్తోత్రం, ఇంకెక్కడా ఆగలేదు, ఒక రోజంతా నడిచేశాడు. ఇంత సవాలు కలిగినోడు, ఇంత రోషం కలిగినోడు, ఇంతమంది అబద్ధ ప్రవక్తల ఎదుట నిలబడ్డవాడు, బయలు ఎదుట నిలబడ్డవాడు, రోషంగా పౌరోషంగా నిలబడ్డవాడు. ఇక అతనికి భయం వచ్చేసింది. ఇక ఆ భయంలో తిండి తినలేదు, తిప్పలు తినలేదు. ఇక ఏంటి, ఇక మొదలెట్టాడు నడక, ఎక్కడ ఆగట్లేదు, నాన్ స్టాప్. ఇక నాన్ స్టాప్, ఎక్కడ ఆగలేదు, వెళ్ళిపోతా అరణ్యం ఒక రోజంతా ఇంకెక్కడ ఆగలేదు ఆయన. చూడండి అక్కడ మాట, ఒక దినమంతా ప్రయాణం చేసేసి ఒక దినము అరణ్యములోనికి పోయి బదీరి వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణమును తీసుకొనుము అని ప్రార్థన చేశాను. చాలండి, దేవుని స్తోత్రం. మనం చాలా ప్రార్థనలు చూస్తూ ఉంటాం కదా, చాలా ప్రార్థన చేస్తూ ఉంటాం. మరి ఈ ప్రార్థన ఎప్పుడు చేస్తారు? నా ప్రాణం తీసేసుకోమని ఒక వ్యక్తి ప్రార్థన ఎప్పుడు చేస్తారు? అన్ని సౌఖ్యంగా, అన్ని సుఖాలు, అన్ని క్షేమాలు, అన్ని బాగుండి, అన్ని దగ్గరకు వచ్చేసి, టైంకి టిఫిను, టైంకి భోజనం అన్నీ దగ్గరకు వచ్చేసి అంతా బాగుండి, ఏ పని పాట లేకుండా శుభ్రంగా ఉంటే అప్పుడు ఏమనిపిస్తుంది? ప్రభువా, నేను ఇవన్నీ తినలేకపోతున్నాను, తీసేసుకో ప్రభువా అంటారా? అన్ని ఏళ్ళకన్నీ వచ్చేస్తున్నాయి, అన్నీ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి అంటారా? ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంటి? ఈయన మరణాపేక్ష కలిగిన వాడై ఆ బదరీ వృక్షం కింద ఏమన్నాడు? నా ప్రాణం తీసేసుకో అంటే అది బాను. మళ్ళీ ఏమన్నాడు? మా తాతలు, మా తండ్రులు వాళ్ళు భక్తి కంటే పెద్ద గొప్ప ఉండేం కదా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ ఇప్పుడు అందుకే చూడు, ఎప్పుడు వస్తాయి భక్తులే, కొన్ని సందర్భాలు ఏమవుతాయి చెప్పి ఏమన్నాడు, ఇంకా నా పని అయిపోయింది, ఇక నేను ఇంత మట్టుకు చాలు, నువ్వు బాబు కొంచెం ఇక ఏంటి చక్కబెట్టేసి, ఇంకా ఏంటి చక్కబెట్టే, నేను తట్టబుట్ట చదువుకున్నాను, అన్నీ బెత్తరు చదివేసాను, సామాన్ చదివేసుకున్నాను, నువ్వు అంటే అవి తీసుకుని వచ్చేస్తాను ఇంకా అక్కడికి. ఏంటి
అని దేవుని స్తోత్రం అంటున్నప్పుడు హల్లెలూయా, సరే ఇంకీడు అవుట్ అయిపోయాడు, ఇంకీడు మనకు పనికిరాడు అనుకున్నాడు దేవుడు. అనుకున్నాడా? చదువు మాట. అతడు బదిరీ వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా. ఏంటంట ఇవన్నీ చెప్పేసి మనోడు ఇంక నిద్రలోకి వెళ్ళిపోయాడు. అందులో నడిచాడు కదా, భోజనం లేదు, ఏం లేదు, నీళ్లు లేవు, అలసిపోయాడు. అలసిపోయిన తర్వాత ఏమైపోయింది, ఇప్పుడు ఈ మాటలన్నీ చెప్పేసి డైలాగులన్నీ పూర్తి చేసేసి అయిన తర్వాత ఇక నిద్ర ఎట్టేసింది. నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. హల్లెలూయా, స్తోత్రం. చూడండి, ఇప్పుడు ఇతను బలహీనుడైపోయి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన కూడా ప్రాణం తీసేసుకో ఇంకా అంటే ఇప్పుడు విసిగిపోయాడు, భయపడిపోయాడు. ఏంటి ఏమైపోయిందంటే ఇక బలహీనమైన ఆలోచనలు, బలహీనమైన భయం ఎన్నో చుట్టుముట్టేసినప్పుడు చికాకు వచ్చేసింది, ఇసుకొచ్చేసింది. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ చదువుతున్న మాట ఏమిటంటే దేవదూత వచ్చి ముట్టింది. ఏంటి ముట్టింది ఎందుకు అని అంటే ఇప్పుడు అతను బలహీనుడై ఉన్నాడు. ఆ బలహీనత స్థితి నుండి లేవాలి. ఇప్పుడు అతను లేవాలి. అయితే దేవదూత ముట్టి ఏం మాట్లాడుతుంది? నీవు లేచి భోజనము చేయమని. చూడు, ఏంట్రా నీ బతికలు అయిపోయింది. అప్పుడు ఏదో చెప్పావు కదా, అప్పుడేంటి పెద్ద పెద్ద ప్రకారాలు వెలిగేసావు, అది అన్నావు ఇది అన్నావు, బయలుదేరతా చూసుకుందామన్నా అది అన్నావు ఇది అన్నావు, ఏంటి ఇంతేనా, గాలి తగ్గిపోయిందా? ఇప్పుడు ఈ టాపిక్ ఏం తేవట్లేదు. ఏముంటుంది, నువ్వు లేచి ముందు భోజనం చేయి. ఇలా చూడండి, ఒక విషయం చెప్తాను. మనుషులు బలహీనతలు చూస్తాడు, బాగా గమనించాలి. మనుషులు బలహీనతలు, లోపాలు చూస్తాడు మనుషుడు. దేవుడు బలహీనతలను చూస్తాడు. తర్వాత విశ్వాసంతో చేసే శూర కార్యాలు కూడా చూస్తాడు. మంచిని చూస్తాడు, చెడ్డని చూస్తాడు. అలాగని చెడ్డనేమో తీసుకుని మంచిని వదిలేడు. అది టాలీ చేస్తాడు. దాని స్తోత్రం. కొంతమంది చూడండి అలా మాడతారు, ఏమైనా ఇప్పుడు ఏదో చిన్న పొరపాటు అయింది, మరి ఇంతకుముందే కొంచెం మంచిగానే చూస్తారు కదా, అది దాని స్తోత్రం. చూడండి, గమనించాలి. ఆయన లేచి నువ్వు భోజనం చెయ్యి. అక్కడ నిప్పుల మీద కాల్చిన అప్పం ఉంది, ఆ బుడ్డులో నీళ్లు ఉన్నాయి, అవి తిను అని చెప్పేసి వెళ్ళిపోయింది దేవదూత. అయితే మనోడు ఏం చేశాడు, శుభ్రం కడుపుండి తినేసి మళ్ళీ పక్కేసాడు. ఇంతే కదా. పోనీ ఏదో తిన్నాము, దేవదూత వచ్చింది, ముట్టింది, కొంచెం శక్తి బాగానే ఉంది, పరిస్థితి ఏంటో మొత్తమే దేవుడు ఆలోచన ఉంది కదా. మళ్ళీ దుప్పటి మూసుకెట్టాడు, మళ్ళీ పడుకున్నాడు. రెండోసారి దేవదూత వచ్చింది. దేవదూత చేయమంటుంది, చదువు. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి, ఇదిగో రెండో మారు వచ్చింది. ఒకసారి వచ్చింది, భోజనం పెట్టింది. రెండో మారు వచ్చింది అంటే మొదట ఏం చేసిందంటే శరీరాన్ని బలపరిచింది, ఆత్మను బలపరిచింది మొదటిసారి. ఇప్పుడు రెండోసారి వచ్చింది. ఎందుకంటే నీవు చేయవలసిన పని ఉంది, నీ కర్తవ్యం నీకు బోధించడానికి. ఏంటి? నీకు ఒక కర్తవ్యం ఉంది, నీకు ఒక కార్యం ఉంది, నీకు ఒక పని ఉంది. నువ్వు ప్రార్థన చేసావు కదా, తీసేసుకొని అవేమీ కాదు, ఒత్తొత్తి మాటలు. కష్టం ఉన్నప్పుడు ఒకటి, సాగితే ఒకటి, ఏమి లేకపోతే ఒకటి. దేవుని స్తోత్రం. రెండోసారి ప్రత్యక్షమయ్యి అతని ముట్టి మళ్ళీ ముట్టింది. నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది. ఏంటంట, ప్రయాణం సిద్ధం చేశారంట. ఇప్పుడు చూడు, బట్టలు చదివేసుకున్నాడు, అన్నీ రెడీ చేసేసుకున్నాడా? ఏం కాదు. సిద్ధం అంటే ఏంటి తెలుసా? ఇలా చూడండి, ప్రయాణం సిద్ధం ఉందంటే ముందు నీ మనస్సును సిద్ధపరిచి, నీ మైండ్ డిస్టర్బ్ అయిపోయావు కదా. డిస్టర్బ్ అయిపోయాడు, అనేక రకాలు ఏం చెప్పినా కూడా అంటాం. అప్పుడు అలా లేకుండా
నీ మెంటల్గా నిన్ను ప్రిపేర్ చేసింది, నిన్ను సిద్ధపరిచింది, నేను మళ్ళీ నిలబెట్టింది. శక్తికి మించిన ప్రయాణం, శక్తికి మించిన ప్రయాణం ఏంటంట? నీకు సిద్ధమై ఉన్నది. అది నీ శక్తికి మించిన ప్రయాణము, నీ శక్తికి మించిన ప్రయాణం. ఇప్పుడు ఆ ప్రయాణం చేయాలంటే ఏం పెట్టారు ఆయనకి? నిప్పుల మీద ఉన్న ఆ అప్పమును, బుడ్డులో ఉన్న నీళ్లు. ఇప్పుడు ఈయన శక్తికి మించిన ప్రయాణమే. కాకపోతే ఆ శక్తి పొందటానికి, ఆయన ఛార్జింగ్ అవ్వటానికి, ఆయన బలము పొందటానికి నిప్పుల మీద కాల్చిన అప్పం అడవిలో ఎవరెట్టారు పోయా? ఎవరిట్టారు పోయా? ఎవరు చేశారు అప్పంలో? నిప్పుల మీద అంటే వేడిగా ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి, చల్లారిపోయినాయి కాదు. ఇక్కడ చూడండి, నిప్పుల మీద కాలుచున్న అప్పం. అది తిన్న తరువాత ఇప్పుడు ప్రయాణము, నీ శక్తికి మించిన ప్రయాణం. వాల్యూమ్ త్వరగా. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత, అది ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏంటంట? ఆ భోజనపు బలము చేత. మనం రొట్టు ద్రాక్ష రసం తీసుకుంటాం కదా బాబు. ఇలా 2 మాటలు చెప్తాను. మనం రొట్టు ద్రాక్ష రసం తీసుకుంటాం కదా, మనము ఏదో బలహీనమైన స్థితిలో ఉండి కాకుండా దేవుడు వాక్యం ద్వారా ఒక దినమంతా మనల్ని బలపరుస్తాడు. వాక్యం ద్వారా కడుక్కుని శుద్ధి చేసుకుని మనము తింటాం. అయితే ఇప్పుడు అది ఆత్మను బలపరుస్తుంది, శరీరాన్ని బలపరుస్తుంది, విశ్వాసాన్ని బలపరుస్తుంది. అప్పుడు విశ్వాసంతో ప్రయాణం చేయటానికి అంటే మీరు చేసిన భోజనం బలమును బట్టి అని అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు ఈ మాట. మీరు చేసిన భోజనము బలమును బట్టి. ఏలియా ఆ భోజనము బలమును బట్టి 40 రాత్రింబవళ్ళు ఏంటంట? 40 రాత్రింబవళ్ళు ఇక భోజనం లేదు, ఇంకా ప్రయాణము చేసి 40 రాత్రులు 40 పగళ్ళు ఇక ప్రయాణం చేశాడు. దాని స్తోత్రం. 40 రాత్రులు 40 పగలు మాటల నడిచేశాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. మన బలహీనమైన స్థితిలో పడి ఉన్నప్పుడు దేవుడు ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు మనం వాక్యాన్ని ఆధారం చేసుకుని విశ్వాసంతో వాక్యాన్ని నమ్మి ప్రార్థన చేసి ప్రభు ఇచ్చే ఆ బలమైన ఆ జీవపు రొట్టె లేకపోతే జీవపు వాక్యము ద్వారా బలమును పొంది మనం ముందు ప్రయాణం ఎంతో ఉంది, చేయవలసినవి ఎన్నో ఉన్నాయి, ఎన్నో కార్యాలు ఉన్నాయి. ఆ విషయాలన్నీ కూడా బలహీనమైనప్పుడు మన కర్తవ్యం మనం విడిచిపెట్టేసి ఏదో చేతగాని వాళ్ళలాగా చేతగాని దానిలాగా ఉంటాం. అయితే ఇప్పుడు వాక్యం ఏం చెప్తుంది? ఒక కర్తవ్యాన్ని బోధిస్తుంది. నువ్వు ప్రయాణం చేయవలసిన 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణం చేయాలి. ఈ చేసిన భోజమును బట్టి, ఆయన ఇచ్చిన ఫుడ్డును బట్టి, అక్కడ నిప్పుల మీద కాల్చిన ఆ అప్పమును బట్టి, బుడ్డులో ఉన్న నీళ్లను బట్టి ప్రభువు నిన్ను 40 రాత్రులు 40 పగళ్ళు సుదీర్ఘమైన ప్రయాణం నీకు ఉన్నది. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇవన్నీ తినేసిన తర్వాత ఇప్పుడు అన్నీ మర్చిపోయాడు. ఆ బలహీనమైన మాటలే మర్చిపోయాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం చూడండి, ఏదైనా కొంచెం కుటుంబం ఏదో బాగోలేదనుకోండి, గడ్డం మాసిపోద్ది, ఈ సొతం ఇది ఎగిరిపోద్ది, ఇలా ఉండిపోద్ది, కటింగ్ పెరిగిపోద్ది, ఏడు మోక వేసి ఎలా ఉంటాం. వాక్యం ఉన్నా సూర్య ఎలా ఉంటాం, ఏమున్నా సరే ఎలా ఉంటాం. కొంతమంది చూడండి, కావాలని మనసు కఠినం చేసేసుకుంటారు. కఠినం చేసుకుంటే ఇంకెవడేం చేస్తారు దానికి? దేవుడు చేసేది దేవుడు ఇస్తూ ఉంటాడు, వాక్యం ఇస్తూ ఉంటాడు, బయలుపరుస్తూ ఉంటాడు, బలపరుస్తూ ఉంటాడు, బయలుపరుస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. లేగట్లేదా ఏంటి? తాళ్ళు గట్లేపాలా? హల్లెలూయా. స్తోత్రం. చూడండి, ఇలాగుంటున్న సమయంలో అయితే 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణం చేయాలి. ఎందుకు చేయాలో తెలుసా? రాజులను అభిషేకించాలి ప్రవక్త. ఏంటట? ఆ కాలంలో రాజులు యాజకుల్ని ప్రవక్త అభిషేకించాలి. వాళ్ళ పని అది. ఇప్పుడు ప్రవక్తల పని అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళ పనే వేరు. ఆ పని కొరకు దేవుడు బలపరుస్తూ ఉంటాడు వాళ్ళని. వాళ్ళలో ఎన్నో ఆటంకాల పరిస్థితుల్లో వాక్యం ఇస్తాడు, మాటలు ఇస్తాడు, ఉపదేశం ఇస్తాడు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళని బలపరిచి
జరగమైన కార్యం కొరకు నిలబెడతాడు. దేవుని స్తోత్రం. మరి కొంచెం అన్నీ బాగున్న తర్వాత మళ్ళీ మడతటి పడుకోకూడదు. పడుకున్నాడా? ఇప్పుడు ముసుగేటేడా? కదలలేదా? వెళ్ళాడు కదా 40 దినాలు 40 రాత్రులు ప్రయాణం అంటే ఎంత దూరం వెళ్ళిపోయి ఉంటారు? 40 రోజులు నడితే ఎక్కడికి వెళ్ళిపోతాం? 40 రాత్రులు పగలు నడితే ఎక్కడికి వెళ్ళిపోతాం? ఇప్పుడు మొదలెట్టేసాం ఆర్సీపురంలో, ఇవాళ మొదలెట్టేసాం. 40 రోజులు అంటే ఎక్కడికి వెళ్ళిపోతాం? ఆకుండా ఆ బలము చేత గమనించాలి. ఇక్కడ దేవుని స్తోత్రం, దేవుడిచ్చే శక్తి, దేవుడిచ్చే బలం, అది ఆధారం చేసుకుని సంఘంలో కూడా కొన్ని పరిస్థితుల్లో, బలహీనమైన పరిస్థితులు, కుటుంబంలో కొన్ని బలహీనమైన పరిస్థితులు ఉంటున్నప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి సందర్భాల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన ప్రార్థన ఆలకిస్తాడు. కన్నీరు కారుస్తున్నప్పుడు ఆ కన్నీరుని కూడా ఆయన చూస్తాడు. దేవుని స్తోత్రం. నీ కన్నీరు వృధా పోదు, నీ కన్నీరు వృధా పోదు, నీ ప్రార్థన వృధా పోదు. అదే దావీదు అంటాడు 56 కీర్తన 8, 56:8, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచి ఉంచావు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నీ కన్నీళ్లను ఒక బుడ్డులో దాచి ఉంచాడు ఆయన. నీ ప్రభువు చూస్తూ ఉన్నాడు. నీ బలహీనతను చూస్తున్నాడు, నీ బలాన్ని చూస్తున్నాడు, నీ చేతకాని స్థానాన్ని చూస్తున్నాడు, నీ అమాయకత్వాన్ని చూస్తున్నాడు, నీ బుద్ధిహీనత చూస్తున్నాడు, నీ ఆ గర్వాన్ని కూడా చూస్తున్నాడు. అన్నీ చూస్తూ ఉన్నాడు ప్రభు. దాని స్తోత్రం. అలాగే నీవు బలహీనమైన పరిస్థితుల్లో, నిస్తారమైన పరిస్థితులు వచ్చేసినప్పుడు, అటువంటి బలహీనమైనప్పుడు కూడా నువ్వు కారుస్తున్న కన్నీరును కూడా చూస్తూ ఉన్నాడు. కన్నీరు కూడా చూస్తూ ఉన్నాడు. కన్నీరు చూసి వృధా పోనివ్వట్లేదు. ఆ కన్నీరు ఆయన ఒక బుడ్డులో దాస్తున్నాడు. దేని స్తోత్రం. హల్లెలూయా. బుడ్డిలో దాస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవి నీ కవిలలో కనబడును కదా. ఒక బుక్ రాయబడుతుంది పరలోకంలో. నీ ప్రార్థన కొరకు నువ్వు ఎప్పుడెప్పుడు ప్రార్థన చేసి ఎలా చేసావు ప్రార్థన, ఆ ప్రతి ప్రార్థనకు ఆయన రాస్తున్నారు, గుర్తుపెట్టుకుంటున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కన్నీరు గుర్తుపెట్టుకునే వాళ్ళు ఎవరున్నారు? కన్నీళ్లను గుర్తుపెట్టుకున్నాడు నీ ప్రభువు. నీ కన్నీళ్లను, నీ దుఃఖాన్ని గుర్తుపెట్టుకునేవాడు ఉన్నాడు ఆయన. స్తోత్రం. బలపరచడానికి జీవపు వాక్యాన్ని, ఉపదేశాన్ని ఇస్తారు. బుడ్డిలో నీళ్లు అంటే ఆయన రక్తానికి సూచనగా ఉన్నది. దేవుడికి స్తోత్రం. బలము, ఆ భోజనపు బలము ద్వారా, మాట వాగ్ఞాపం పెట్టుకోవాలి. ఆ భోజనపు బలము ద్వారా మరి ఎంతో ఉపదేశం ఉన్నారు. ఆ ఉపదేశ వాక్యాల ద్వారా నీకెంత బలం. నీ బుద్ధిహీనత నుండి తప్పించి నీ విశ్వాసంలో కదిలింపకుండా, ఉపదేశంలో కదిలింపకుండా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను నీవుగా బలపరుచుకోవటానికి దేవుడు వాక్యాన్ని సంఘంలో దైవజనుని ద్వారా మాట్లాడి ఆయన పోషిస్తాడు. వాక్యము ద్వారా హల్లెలూయా, హల్లెలూయా పోషిస్తారు. దేవునికి స్తోత్రం. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని వచ్చిన ఒత్తిళ్ళు, పరిస్థితుల్లో మనం విసిగిపోతాం, వేసారిపోతాం, ఏదేదో మాట్లాడేస్తుంటాం. అవును కదా? మాట్లాడేస్తామా? విసిగిపోయేదో మాట్లాడేస్తాం కదా. దేవునికి స్తోత్రం. అటువంటి సమయంలో భరించలేము ఈ పరిస్థితులు అని మనం కొన్ని సందర్భాల్లో కొంచెం శరీరము బట్టి మాట్లాడటం అవి ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఒక వచనం చూద్దాం ఆఖరిగా. ఒక మాట అపోస్తులైన పౌలు 1 కొరింథీయులకు పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం అనుకుంటూ చదవండి అన్నమాట. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. గమనించాలి. ఇక్కడ చూడండి, పౌలు అన్నారు సాధారణముగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మీకు అన్నాడు. ఇక్కడ మనుషులు ఎలా చూడాలి? మనుషులు మీరు అంటున్నారు. మీరంటే ఎవరు? మీరంటే సంఘం. మనుషులంటే బయట వారు కూడా వస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు రాదు, మీకు సంభవింపదు. దేవునికి స్తోత్రం. గమనించాలి. ఇప్పుడు ప్రభునందు విశ్వాసంతో ఉన్న వాళ్ళకి
శ్రమలు రావు అని చెప్పబట్లేదు వాక్యం. శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, అనారోగ్యం ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నను ఆ ఉన్నవాళ్ళ పక్కన ప్రభు ఉంటాడు. స్తోత్రం. ఆయన అంటాడు, మనుషులకు కలుగు సాధారణమైన శోధనలు తప్ప మీకు మరేమీ రావు. కొన్ని సందర్భాల్లో ఇంత వస్తే ఇంత చేస్తారు, కొంతమంది ఇంత చేస్తారు, అడవుడు ఎక్కువ, ఇంతే వస్తుంది, పట్టుకోలేము, ఇంకా నిలబడరు. వాళ్ళు నిలబడరు, ఇంట్లో వాళ్ళు నిలబడినవారు, ఇంకా వాళ్ళు రాత్రి పడుకోరు, ఉన్నవాళ్ళు పడుకునేవారు. చూడు, అయితే ఇప్పుడు వాక్యం అంటుంది, ఒకవేళ ఇటువంటి పరిస్థితి, ఇటువంటి శోధనలు కూడా భరించలేకపోతే ప్రభుతో చెప్తే ఏమంటారంట, ప్రభువా ఇవి నేను భరించలేకపోతున్నాను, ప్రభువా భరించలేకపోతున్నాను, ఇవి తీసే నాయన, తప్పించే నాయన అంటే దేవుడట, దేవుని స్తోత్రం, వాటి నుండి తప్పించుకునే మార్గము కూడా చూపిస్తాడండి. అబ్బా, దేవునికి స్తోత్రం. ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయి మనకి సంఘంలో. ఇవన్నీ చూసుకుంటుంటే ఏమైనా అర్థమవుతుందా? నా బలము, నా శక్తి, నా కష్టం మీద నేను ఇవన్నీ చేసుకుంటూ వచ్చేస్తున్నాను, మా దచ్చాలు కొట్టేస్తామా లేదా? కొట్టేస్తాం. దేవుని స్తోత్రం. అన్ని కోణాల్లో ప్రభు చూస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నువ్వు భరించలేకపోతే దేవుడు నమ్మదగిన వాడు. అవును, మీరు సహింపగలిగినంత కంటే. చూడండి, సహింపగలిగినంత కంటే. నీ కెపాసిటీ నీకు తెలియదు, ఆయన తెలుసు. అమ్మోయ్ బాబోయ్ నేను స్తోత్రం. హల్లెలూయా. పక్కోళ్ళకి తెరవండము, ఇంకా పక్కోళ్ళకి తెరవండము, ఇంకా నేను స్తోత్రం. హల్లెలూయా. నీవు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయుడు. ఏంటది? శోధింపబడనీయుడు అంట. ఈ విషయం తెలుసా? ఈ విషయం తెలిస్తే మనకి దేవుని స్తోత్రం, ప్రభా నేను భరించాలని తెలుసు కదా, అందుకే పెట్టావు బాబు. నేను భరించాలంటే కుదరదు. నీ కెపాసిటీ తెలుసు ఆయనకి, నీ స్టామినా తెలుసు. ఇగో నాకే కొంతమంది అంటారు, నేనేం నాకు అసలు కుదరదు, నాదంతా వేరే మొదల అన్నీ చూపించేస్తాడు. నీది లేదు, ఇంకోటి లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఏమంటాడు, ఆయన నువ్వు శోధన ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. చూడండి, ఎక్కువగా ఆయన మీకు శోధన అనేది, పరీక్ష అనేది ఎక్కువగా ఉండదు. ఆ ఉన్నదేదో కొంచెం ఉంటుంది, దానికే అమ్మోయ్ బాబోయ్ లేదా తప్పిపోవడం, పక్కకు జరిగిపోవడమే. ఎక్కువగా శోధింపనీయుడు. అంతేకాదు సహింపగలుగుటకు. చూడండి, సహించడానికి కూడా ఆయన శోధనతో కూడా సహించడానికి కూడా, శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగజేయును. అదంట. చూడండి పాపం, ఆయన బాధలా మా బాధలు అయ్యి వీడు తట్టుకోలేలా తీసేస్తాం, మళ్ళీ ఆ మార్గం చూపించండి, ఆ మార్గం పక్క వెళ్ళిపోమని కాదు దాని అర్థం. అవి తొలగిపోవటానికి, అక్కడ పెట్టి పరీక్షిస్తాడు. నేను కష్టపడి ఏదో ఎగ్జామ్ రాసేస్తానంటే లేదు, స్లిప్ ఎట్టుకొస్తాడు, లేదా ఎట్టుకొస్తాడు ఏంటి, అది చేతుల మీద రాకుంటారా, వేసుకుంటారా, ఎక్కడ వేసుకుంటారా? చూడండి దేవుని స్తోత్రం, ఆయన ఎంత ప్రయాసపడుతున్నాడు, ఆయన ఎంత ఆలోచిస్తున్నాడు. దావీదు విషయంలో చూసినా, ఏలే విషయంలో చూసినా, అట్లా సంఘంలో ఉన్న మనందరి విషయంలో కూడా చూసినా, ప్రభువు మన విషయంలో ఈ విషయాలు క్షుణ్ణంగా మనం గుర్తించాలి. ఈ 2026 సంవత్సరంలో మనము ప్రభు పట్ల, సంఘం పట్ల, విశ్వాసం పట్ల ఏదో ఒక నూతన కార్యం ప్రారంభించాలి. దేవుని స్తోత్రం కలుగుగా. నూతన కార్యము ప్రారంభించాలి. దేవుని స్తోత్రం. సంవత్సరాలు జరుగుతున్నవి, కార్యములు నూతన పరిచేవాడు ప్రభువా నా జీవితంలో నూతన కార్యాలు నాయన మేము చూచినట్లుగా ఆత్మ సంబంధంగా తండ్రి నా జీవితంలో మీరు తండ్రి నేను చేయటానికి
నేను సిద్ధంగా ఉన్నాను. నాయన ప్రభువా, ఏదైతే చేయాలో నాతో చెప్పండి. ఏదైతే చేయాలి, ఏదైతే ఈ సంవత్సరంలో మీరు ఒక టార్గెట్ చేసుకోవాలి. నేను బైబిల్ చదివేసేయాలి, పూర్తిగా బైబిల్ చదివేసేయాలి. నేను వారంలో ఏదో ఒక వారంలో ఉపవాసం ఉండి, కనీసం ఒక పూటన ఉపవాసం ఉండి ప్రభు విషయంలో, ఆత్మ విషయంలో, కుటుంబ విషయంలో, ప్రభు సంఘ విషయంలో అని కొన్ని అంశాలు పెట్టుకుని ప్రార్థన చేయాలి. ప్రభు ఇగో నేను కనీసం ఈ సంవత్సరంలో ఒకళ్ళైనా దేవుని సంఘానికి మీ సన్నిధికి నడిపించాలి. ఒకళ్ళైనా ఇలా టార్గెట్ కొన్ని చేసుకోవాలి. ఏదో వస్తున్నాం వెళ్తున్నాం, మనం ఊగిపోతున్నాం, మనం కలిసిపోతున్నాం, మనం ఇది ఇప్పుడు ఇలా కాదు కదా. అభివృద్ధి అనేది ఒక మన ఆసక్తి మీద ఆశపడి ఉంటాయి. నేను ఏమైనా సరే నేను వెళ్ళి వాళ్ళకి ఏదో సువార్త చెప్పి ఎవరికొన ప్రభు దగ్గర నడిపించాలి, ఒక టార్గెట్. ఇప్పుడు ఆయన చచ్చిపోవాలనుకున్నాడు, మరి దేవుడు చంపేశాడా? బలపరిచాడు. 40 రాత్రులు 40 భాగాలు ప్రయాణాలు చేశాడు. ఇక దేవుని పని చేయడు, రాజులను అభిషేకించాడు వెళ్ళి. ఈ పని అంతా దేవుని స్తోత్రం. నిన్ను బలపరిచిన తర్వాత, నీ లేవనెత్తిన తర్వాత నువ్వేం చేయాలి అనే విషయాలు మనము ఆలోచన చేసుకుని ఉంటున్నప్పుడు మన బతుకు ఒక సాధకం చేసుకుని ప్రభు కొరకు ఈ శరీరం, ఈ ప్రాణము కష్టపడి పని చేయాలి దేవుని కొరకు. కనీసం కొంతమంది కన్నా దేవుని మాటలు చెప్తున్నాను కదా. ఎందుకు ఏదో చూడు, మనకు మనమే వండేసి బిర్యానీ, మనమే డబల్ టమాటా, 3 టమాటా, 4 టమాటా తిను, తప్పులేదు. దేవుని స్తోత్రం. వెళ్ళి ఎవరొకరు కొంచెం మాటలు చెప్పి వాక్యుదురు కానీ రండి అని ప్రజల దగ్గరికి వెళ్ళి కొన్ని మాటలు చెప్పి, ప్రభు పని కదా అది నీకు చేస్తే నీకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది, తృప్తి ఉంటుంది నీకును కదా. నీలో ఒక జీవం ఉంది, నీలో శక్తి ఉంది, నీలో ఒక చలనం ఉంది. నువ్వు మామూలు వ్యక్తి కాదు, ఉపదేశం వింటున్న వ్యక్తివి. ఆలోచించాలి. నువ్వు ఒక 2 మాటలు చెప్తే చాలా ఆ మాటలు పని అయిపోతాయి. అక్కడ అది విశ్వాసం ఉంది, వెళ్ళాలి, చెయ్యాలి, అంతే. నీ మాటకు శక్తి ఉండదు, కానీ నువ్వు మాట్లాడే మాట, వాక్యం మాట, దానికి శక్తి ఉంటుంది. నాలో శక్తి లేదు, నేను మాట్లాడే వాక్యంలో శక్తి ఉంటుంది. విన్నారా? అందుచేత ఒక ఈ 2026లో దేవుడు ఒక్కొక్కరిలో ఏదో ఒకటి చేయాలి. ఒక ఆసక్తితో, ఒక గురితో, ఒక నిర్ణయంతో ప్రభు సన్నిధిలో ఉండాలి. దేవుని స్తోత్రం. వచ్చే ప్రతి శోధన ఆయన తప్పించే మార్గం చూపిస్తాడు. నువ్వు సహించినంత కంటే ఎక్కువ నిన్నేమి శోధించడు. మనుషులకు కలిగే సాధారణం అంటే మామూలు సాధారణం, సాదాసీదగా వస్తాయి కొన్ని దోమలు, సేవలాగా. సేవ కుడితే ఎంచేపు ఉంటుంది మాట, ఎంచేపు ఉంటుంది, ఏడాది ఉంటుందా? అట్లా కొన్ని వస్తాయి పోతాయి. వాటి గురించి అది కాదు, కానీ ఒక గురి పెట్టుకుని వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, డబ్బులు ఖర్చు అవుతాయి, కొన్ని ఇసుగుదాలు వస్తాయి, కొన్ని ఇవి వస్తాయి ఉంటాయి. ఈ సర్వసాధారణం. వీటి మీద కాదు మనం ఫోకస్ పెట్టేది. మనకున్న జీవం మీద, మనకున్న వాక్యం మీద, మనకున్న ప్రభు మీద మనం దృష్టి పెట్టి ప్రభువు మనల్ని ముందుకు నడిపించును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ మాటలు దీవించును గాక. వాక్యం బట్టి మనందరం కూడా స్తోత్రాలు చెల్లిస్తూ, 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెల్లించండి.